క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మనం మాట్లాడుకుంటున్న సంఘములపై క్రీస్తు మోపుతున్న నేరములు అనే ఈ శీర్షికలో పరిశుద్ధాత్మ దేవుడు దేనికి శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆ సంఘములన్నిటిని గూర్చి జాగ్రత్త వహించమని తన శిష్యులందరి ద్వారా తన పత్రికల్లో ఎన్నో హెచ్చరికలు ఆయన జారీ చేశారు. ఎందుకంటే క్రీస్తే శిరస్సుగా ఉన్న ఈ సంఘాలు లోపాలు లేనివిగా ఉండాలి అని, ఏ లోపాలు ఒకవేళ సంఘంలో ఉంటే అది శిరస్సుకే అవమానకరమని పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించి లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది అని మనం చదువుకున్నాం. లోపముగా ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఆ లోపాల వలన వచ్చే సమస్య అది సంఘానికైతే, ఆ సంఘానికి శిరస్సుగా క్రీస్తు వారు ఉన్నారు కనుక దానివలన క్రీస్తుకు అవమానం కలుగుతూ సంఘానికి లేదా సంఘముగా పిలువబడే ఆయన ప్రియులైన పిల్లలకు సమస్యలు తలెత్తుతాయి కనుక ఆయన ఏమని చెప్పారు, ఆయన ఏమని హెచ్చరించారు అంటే, తన రక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘంలో వంకర మాటలు పలికే మనుష్యులు ఉంటారని, దానివలన అనేక సమస్యలు తలెత్తుతాయని, కనుక ప్రతి వారిని నమ్మకుండా దేనిలో సత్యం వాస్తవం ఉందో అన్న విషయాన్ని గమనించి దాని ప్రకారంగా మీరందరూ కూడా సంఘాల పట్ల జాగ్రత్త వహించేవారుగా ఉండాలి అనే సదుద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మరి ముగింపులో ఈ ప్రవచన గ్రంథం వాటిలో సంఘాలన్నిటిని గూర్చి 7 సంఘాలుగా వాటిని అభివర్ణిస్తూ ఆ సంఘాలు జరుపుతున్న నేరాలు వాటి విషయమై ఎత్తి చూపుతూ వాటిని సరిచేసుకోవాలని మొదటి శతాబ్దంలోనే హెచ్చరిక జారీ చేశాడు. అంటే ఈరోజు ఉన్న సంఘాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలు, ప్రతి తరంలో క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న పిలువబడుతున్న సంఘాలు, మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది కనుక మనం మాట్లాడుకుంటున్న ఈ సంఘాలలోని భాగంగా సంఘాలలో ఉన్న లోపాలను మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సంఘాల్లో చాలా మంచి ఉంది, చాలా మంచి జరిగించినందుకు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఆ సంఘాలను మెచ్చుకున్నారు కూడా. అలా మెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న వాటిని గురించి మనం మాట్లాడుకోవటం లేదు, ఎందుకంటే అవి లోపాలు కాదు, అవి మంచి సద్గుణాలు. కనుక ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలనైతే మనం సవరించుకోగలిగితే సంఘం ఇంకా గొప్పదిగా మారుతుంది అనే ఉద్దేశంతో ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుకున్నాం, సుముర్ణ సంఘాన్ని గురించి మాట్లాడుకున్నాం, పెర్గెము సంఘం గురించి మాట్లాడుకున్నాం. ఇక 4వ సంఘమైన తుయతైర సంఘం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. కనుక ఈ సంఘంలో ఏవి లోపాలుగా ఉన్నాయి, వేటిని సరిదిద్దుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అన్న వాటిని గూర్చి మనం ఆలోచిద్దాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము: అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. అంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు? నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. అబ్బా, ఈ సంఘానికి చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటంటండి? క్రియలు బాగున్నాయంట, ప్రేమ చాలా బాగుందంట, విశ్వాసం కలిగి ఉందంట,
చాలా బాగా పరిచర్య చేస్తుందట. ఏమండి? నీ సహనము అంటున్నాడు. అంటే సహనాన్ని కూడా కలిగిన సంఘంగా కలుగుతుంది. ఇక్కడ మనకి తెలపబడుతుంది. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఇంకొక మంచిని ఏమని ఎత్తి చూపిస్తున్నాడంటే, ప్రారంభంలో మీరు చేసిన క్రియల కన్నా కడపటి క్రియలు అంటున్నాడు చూడండి. అంటే ముగింపులోనికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ క్రియలు మీరు చేస్తున్నారు. అంటే చాలా మంచి గుణం ఈ సంఘంలో ఉంది. మీ క్రియలు మరీ ఎక్కువైన ఉన్నవని ఎరుగుదును అంటున్నాడు చూడండి. 20వ వచనం. ఆయనను ఇన్ని సద్గుణాలు వారిలో ఉన్న ఈ సంఘం ఇన్ని విషయాల్లో మంచి స్థానంలో ఉన్న ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటున్నాడు చూడండి. ఆయన ఏమనగా ఆ తప్పేంటో చెప్తున్నాడు చూడండి. తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచున్ను వారిని మోసపరుచుచున్నది. ఏమండి? ఈ తుయితైర సంఘం ఎన్నో మంచి లక్షణాలు ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఉన్న లోపాలను వ్రాయిస్తూ యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు కనుక ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అపరంజి పాదములు, ఏమండి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుని కుమారుడు అంటే ఎవరైనా శిరస్సు యేసుక్రీస్తు వారు. ఏమని హెచ్చరిస్తున్నారు ఈ సంఘాన్ని? అన్ని బాగున్నాయి నీలో, కానీ నీలో లోపమైతే ఒకటి ఉంది. ఆ లోపాన్ని నువ్వు సవరించుకోవాలి అంటున్నాడు. ఆ లోపం ఏంటంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఇంతగా సంఘంలో ఉన్న పెద్ద లోపం ఏంటండి? యెజబెలు అనే స్త్రీ ఉందటండి. అంతకీ యెజబెలు ఎవరు? ఆమె చరిత్ర ఏంటి? ఆ స్త్రీ సంఘంలో ఎందుకు ఉంటుంది అంటే ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా రూపకాలంకార భాషలో రాయబడింది కనుక చెప్పబడిన ప్రతి పదం లేదా ప్రతి పోలిక ఆ లోనున్న భావం మనం ఆలోచించాలి. అది క్రమమైనది. నిజంగా యెజబెలు స్త్రీ ఉందా అంటే చరిత్రలో ఉంది. ఇశ్రాయేలు కాలంలో యెజబెలు స్త్రీ ఉంది. అయితే ఆ స్త్రీ ఈ సంఘంలో ఎలా ఉంటుంది అంటే ఆ స్త్రీ యొక్క స్వభావము, స్త్రీ యొక్క మనస్తత్వము కలిగిన వారిని ఈ సంఘంలో నువ్వు ఉండనిస్తున్నావు. ఇంతకీ ఆ స్త్రీకున్న లక్షణాలు ఏంటి? ఏమండి? మనలో చాలామందికి తెలుసు, యెజబెలు అహాబ్ అనే ఒక రాజుకి భార్య. అయితే ఆవిడ ఇశ్రాయేలీలారా? ఇశ్రాయేలు తెగకు చెందింది ఆవిడ కాదు. అహాబు ఇశ్రాయేలు స్త్రీని పెళ్లి చేసుకోలేదండి. నిజానికి ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన నియమావళి ఏంటంటే మీరు అన్య జనాంగాల పిల్లలను మీరు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు లేని వాళ్ళు. నేనంటే ఎవరో ఎరుగని జనాంగం అది. కనుక చాలామంది ఇశ్రాయేలులో కొన్ని లక్షల మంది ఉన్నారు. వారిలో ఎవరినైనా మీరు చేసుకోవచ్చు. కానీ అహాబ్ ఏం చేశాడో తెలుసా అండి? ఎవరిని చేసుకున్నాడో ఆమె చరిత్రలోనికి వెళితే మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని, అసలు యెరోబాము అంటే ఎంత దుష్టుడో ప్రతి చోట ప్రవక్త ఆయన గురించి మాట్లాడుతుంటాడు. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటాడు. నెబాతు కుమారుడైన యెరోబాము అంటే దేవునికి బహు విరోధంగా పనిచేసిన ఇశ్రాయేలీయుడు, దేవుని కుమారుడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని పిల్లలు కదా వాళ్ళు. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకొనుట అది చాలా చిన్న విషయం, చాలా స్వల్ప సంగతి అనుకొని ఈ అహాబ్ అన్నవాడు ఏం చేశాడండి? అతడు సీదోనీలకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని. ఇంతకీ యెజబెలు ఏ సంతానం? సీదోనీల వంశం.
సీదోనీల తెగ, సీదోన్ అనే పట్టణానికి చెందిన వాసి, ఇశ్రాయేలీరాలు కాదు. యెజెబెల్ అండి. ఈరోజు చాలామంది వివాహ వ్యవస్థలో ఎందుకు సొంతింటి వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారంటే, అంటే వారిలో వారి బంధరికానికి ఎందుకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారంటే, మా రక్త సంబంధి కాబట్టి ఏ సమస్య వచ్చినా మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు, మాతోనే ఉంటుంది, మా కుటుంబీకురాలే కదా అనే ఒక ధీమా వ్యక్తం చేస్తుంటారు. అదే పరాయి ఇంటి నుంచి వచ్చిందనుకోండి, మా రక్త సంబంధికురాలు కాదు కనుక మా కుటుంబం నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది అబ్బాయిని అని సర్వసాధారణంగా అమ్మాయిల్ని ఇచ్చేటప్పుడు, అబ్బాయిల్ని ఇచ్చేటప్పుడు రక్త సంబంధికులకి ఇవ్వడానికి చూస్తుంటారు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు వంశానికి చెందిన స్త్రీగా ఉండవలసిన ఈమె సీదోను సంతతికి చెందినది, సీదోనీరాలు. ఏమండి, సీదోనీలకు రాజైన యద్బయేలు కుమార్తె అయిన యెజెబెల్ అంటున్నాడు చూడండి. వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాడు, యద్బయేలు. వాడు సీదోనీలకు రాజు వాడు. ఏమండి, అయితే వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండనది. అంటే ఇశ్రాయేలీలోనికి ఒక బయలు అనే ఒక దేవత ప్రవేశించడానికి కారణం దేవుడు పెట్టిన నియమాన్ని ఉల్లంఘించి, ఏదైతే దేవుడు వద్దు అన్య మతస్థులతో, అంటే అన్య జాతుల ప్రజలతో మీరు కలవద్దు అని ఆ రోజు ఇశ్రాయేలుకి పెట్టిన షరతును మీరి రాజు, ఇశ్రాయేలీయులకు రాజు, ప్రజలను పరిపాలించేవాడు, షోమ్రోను ముఖ్యపట్నంగా చేసుకొని పరిపాలిస్తున్నవాడు చెయ్యొచ్చా? అంటే అహాబు అలా మారడానికి ప్రధాన కారణం ఎవరంటున్నాడండి? అతడు సీదోనీల రాజు. అంటే ఆ పై మాట కూడా మనం చదివితే, నెబాతు కుమారుడని యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి అప్పటికే వాడి ప్రకారంగా చేయటం అహాబు తప్పు. అలా చేయటం అది తక్కువ అనుకొని ఇంకేం చేశాడంటే, కోరుండి వెళ్ళి ఎవరితో వీయమందాడు? సీదోనీల రాజైన యద్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని, దానివల్ల ఏం ప్రమాదం వచ్చింది? బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. బయలుదేవుడికి మొక్కుతున్నారటండి వీళ్ళు. 32 అది చాలా దాంట్లో ఇంకేం చేశారట, షోమ్రోనులో, ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలీయులకు ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ, ఏమండి, ప్రధాన నగరం షోమ్రోను. కాబట్టి షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. ఎవరు? యెహోవాను నమ్ముకోవలసిన, జీవం కలిగిన దేవుని అనుసరించాల్సిన అహాబు, ఇశ్రాయేలు రాజు ఏం చేశాడండి? అన్య స్త్రీని వివాహం చేసుకొని, అది చాలదన్నట్టు చివరికి ఆమె నమ్మే దేవతలకు ఏం చేశారు? ఒక ఆలయాన్ని కట్టించి, బయలుదేవతకు ఆలయాన్ని కట్టించి, ఆ ఆలయంలో బలిపీఠం కూడా కట్టించారటండి బలులు ఇవ్వటానికి. అసలు బయలుదేవత అన్నదే లేదు, అవునా? అది అసలు దేవతే కాదు, దేవుడే కాడు. అలాంటప్పుడు ఆ దేవతకు వీళ్ళు గుడి కట్టించడం ఏంటి? బయలనే దేవతకి వీళ్ళు గుడి కట్టించడం ఏంటండి? ఇశ్రాయేలీయులు ఈరోజు వారు రాజుల పాలన కింద వచ్చారు అంటే బానిసరకపు వ్యవస్థ నుంచి విడిపించబడిన వాళ్ళు కదా. 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు వాళ్ళు బానిసరకంలో ఉన్నారు. మరి ఎవరు విడిపించారు వారిని? వారి కొరకు విమోచకుని పుట్టించి, మోషేను పంపించి, అద్భుతాలు చేసి, సముద్రాన్ని పాయలు చేసి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఏమిటి, వాగ్దాత దేశాన్ని వాళ్ళకు అనుగ్రహించి, భూభాగాలను పంచి ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఇశ్రాయేలీయులు ఏమండి విడిపోయి, యూదులు ఒక తెగగా విడిపోయారు, ఇశ్రాయేలు ఒక తెగగా విడిపోయారు. వాళ్ళను కొంతమంది రాజులు పరిపాలించారు, సొలొమోను తర్వాత అండి. వీళ్ళను కొంతమంది రాజులు పరిపాలించారు, యోధా రాజులు, ఇశ్రాయేలీయుల రాజులు. ఇలా పరిపాలిస్తూ ఎవరిని నమ్ముకోవాలి వీళ్ళు? అంటే వీళ్ళు తాత ముత్తాతలు తండ్రులంతా ఏం చెప్పారు? ఒరే, మన దేవుడు యెహోవారా, జీవం కలిగిన యెహోవా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, మనం ఆయన నమ్మాలి, ఆయన శక్తిని కళ్ళారా చూసారా మన పితరులందరూ, ఆయన బట్టే మనం ఈరోజు రాజరికపు వ్యవస్థలో మనం ఉన్నాము అని పాఠాలు చెప్పలేదా వాళ్ళకి? లేదు. చెప్పుంటే అహాబు ఎందుకు అలా తయారవుతాడు? ఆలోచించండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఇంత జరిగితే 32వ వచనం, షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు
ఒక బలిపీఠము కట్టించిన మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఇది చాలదా? మరలా దేవతా స్తంభం కూడా కావాలా? ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపమును పుట్టించెను. ఎంత నేరం చేశాడో చూసారు అహాబు. ఒక లేని దేవతకి గుడి కట్టించే దేవతా స్తంభాన్ని నిలబెట్టేయాలనుకున్న ఒక దురాలోచన వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి? పోయి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు వాడు? సీదోనీల సంతతికి చెందిన యెజెబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అవునా? ఇంతగా భార్యలు సర్వసాధారణంగా అండి ఎప్పుడూ కూడా మగవాళ్ళు చెడిపోయేది భార్యల మాట వినే. నిజమండి. మెజారిటీ ఎక్కడో 100%లో ఏదో 0.1% నిజంగా తల్లుల మాట తండ్రుల మాట విని భార్యల మాట వినకుండా ఉండేవాళ్ళు ఉంటారేమో కానీ మెజారిటీ పురుషులందరూ కూడా మగవాళ్ళందరూ కూడా ఎవరి మాటలు వింటారు? భార్యల మాటే వేదవాక్కు. అంటే విననట్టుగా ఉంటారు, కానీ భార్యలంటే ప్రేమ కదా, కనుక వాళ్ళు చెప్పినదల్లా చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళకి కలిగిన అనుబంధం అలాంటిది, జీవితాలను పంచుకున్నారు కదా వాళ్ళతో, కనుక వీళ్ళకి ఒక సానుభూతి ఉంటుంది. ఏంటి భర్తలకు భార్యల మీద ఉన్న సానుభూతి ఏంటి? అయ్యో నా కోసం తన సొంత ఇంటిని, సొంత ఊరిని, సొంత ప్రజల్ని విడిచిపెట్టి నన్ను ప్రేమించి నాతో వచ్చేసింది కదా, ఆమె మాటకి నేను విలువనివ్వకపోతే ఎలా అని ఖచ్చితంగా వాళ్ళకు లోబడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఏమండి? ఇది ఏదేను తోట నుంచి ఆనవాయితీగా వస్తున్న రివాజ్ అంటారు దీన్ని. దేవుడే చెప్పేశాడు, ఇది నా మాట కాదు. ఏంటా మాట? పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి భార్యను హత్తుకొనును. దేవుడు ఊరకనే చెప్పలేదు ఆ మాట. నన్ను కూడా వదిలేసావు నాయన ఆదాము, నన్ను కూడా వదిలేసావురా నువ్వు. ఎవరి మాట ఎక్కువైపోయింది? నేను తినొద్దని చెప్పిన పండు నేను చెప్పినా నువ్వు తినకుండా ఉన్నావు, కానీ నీ భార్య చెబితే మాత్రం నువ్వు తినేసావు. ఏంటి నీ ఆలోచన ఏంటలా? అంటే నీకు భార్య మాటలే ఇష్టం, అంతేనండి. మన అందరి తండ్రి ఆదామ కదండి, కనుక పురుషుల్లో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎలాగైతే స్త్రీ నుంచి వచ్చింది ఎలాగైతే ఉంటుందో, ఎంటీ డిఎన్ఏ మామూలు డిఎన్ఏ పురుషులుగా మన అందరిలో ఎవరిది ఉంటుంది? ఆదాము డిఎన్ఏ. కనుక భార్యల మాట వినడం తప్పని నేను అన్నాను. మంచిని చెబితే వినండి, అది చెప్పింది మంచో కాదో అని వివేచించండి. శిరస్సు మీరా ఆవిడ? కుటుంబానికి శిరస్సు ఎవరు? పెద్ద దిక్కు ఎవరు? భార్యలా భర్తలా? భర్తలే కదా. మరి భార్యలకు శిరస్సు ఎవరని చెప్పాడు దేవుడు? పురుషుడని చెప్పాడు కదా, భర్త అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు శిరస్సు అంటే ఏంటి? ఆలోచనలు చేయవలసినది, నిర్ణయాలు తీసుకునవలసినది. నిర్ణయాలు తీసుకునేది పురుషుడై ఉండాలి. స్త్రీ తీసుకుంటే ఏమవుతుంది? తొందరపాటు, ఆవేశం, కోపం, అసూయ, ఇటువంటి వాటి చిన్ని లక్షణాలకు ఆలవాలంగా ఉంటుంది వాళ్ళ మనస్సు. కాబట్టి ఏం చేయాలి? వినండి, ఏది చెప్పినా మీరు వినండి, కానీ విన్న దాంట్లో ఎంతవరకు మంచి ఉంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మన ఆది తండ్రి మన తల్లి మాట విని ప్రపంచానికే పెద్ద శాపాన్ని తెచ్చిపెట్టాడు. అదొక గుణపాఠం. అది తెలుసుకున్న తర్వాత కూడా మనం ఇంకా వారిలాగే జీవిస్తే కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? సర్వనాశనం. మా ఇళ్ళల్లో ఆడోళ్ళ మాట చెల్లుతుంది అంటుంటారు చాలామంది. అది గొప్పగా చెప్పుకుంటున్నారేమో, ఆడవాళ్ళ మాట చెల్లుతుందండి. ఆడవాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళ మాట చెల్లుతుంది, కానీ ఆడవాళ్ళు దుష్టులు దుర్మార్గులు అయితే ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు విచ్ఛిన్నం. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత వేరుకాపురం పెట్టడానికి ప్రధాన పాత్ర వహించే, సలహా ఇచ్చే దివ్యమైన ఆ జ్యోతి, ఇంటిని తగలబెట్టే జ్యోతి ఎవరో కాదండి, భార్య. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కదండి, ఆ దీపం కుటుంబాలను కాల్చేయడానికి ప్రధాన కారణం. ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? ఏదో కారణాలండి, ఏదో కారణం. అప్పటి వరకు అమ్మ నాన్న అనుకొని అమ్మతో నాన్నతో అనుబంధం పెంచుకున్న పురుషుడు ఒక్కసారి భార్య మెడలో తాళి కట్టగానే ఏం చెబుతుందో ఎలా చెబుతుందో తెలియదు, కానీ వేరుకి వెళ్ళిపోదాం పదా, వేరు కాపురం. ఎందుకంటే వీళ్ళతో మనం ఉండలేం, మనం ఉండకూడదు.
ఉండకూడని పరిస్థితులు తీసుకొస్తుంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు, ఆ సందర్భాలు, ఆ వచ్చే గొడవలు, ఇవన్నీ కూడా. ఇంక పురుషుడు ఏమంటాడు, అబ్బా రోజు ఈ తగు ఇక్కడ వీళ్ళతో ఉండి పడే కన్నా దూరంగా వెళ్ళిపోతే దీంతో నాకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలి పెట్టే ఏమంటే ఏమంటుందని ఆ మనోదుఖం, వేదన అది రోజు అనుభవిస్తుంటాడు. సంసోన్ లాంటి అనుభవించాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అహాబు చేసిన తప్పు ఏంటంటే, ఇశ్రాయేలీరా లేదా నీకు? ఇశ్రాయేల్ జనాంగంలో స్త్రీ లేదా? పోయి ఎక్కడికి పోయావు నువ్వు? సీదోనీల దగ్గరికి వెళ్ళావా? వాళ్ళెవరు? వాళ్ళంతా అన్య జనాంగం. వాళ్ళు యెహోవానే నమ్మరు. అంతా వాళ్ళ తప్పులు దేవుళ్ళు, తప్పులు దేవతలు నమ్ముతారు వాళ్ళు. ఏమండి? అందుకోసం ఆమెను నువ్వు వివాహం చేసుకోవడాలి. ఆమె ఎలాంటి సలహా ఇచ్చిందంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25. రాజుల మొదటి గ్రంథం. ఒకవేళ ఏ మూలనైనా అహాబులో ఒకవేళ ఇశ్రాయేలీయుడిని నేను దేవుని మాట వినాలి అనే ఒక ఆలోచన ఉంటే అది ఏమైందో తెలుసండి చివరికి? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడు లేడన్నాడు. చూడు, అమ్మేసుకున్నాడా? మగాడు కాడా? ఏమండి? అమ్మేసుకుంటావా? నిజంగా అండి, తల్లిదండ్రులను భార్యలతో పాటు కన్నవారింటి దగ్గర ఉంచిన ఎవరైతే ఇల్లాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా చాలా గొప్పోళ్ళండి, మంచోళ్ళండి. చేతులెత్తి దండం పెట్టాలండి వాళ్ళకి. అలాగని కోరుండి దూరం అయిపోయిన వాళ్ళందరూ దొంగలు. వేరే ఏ కారణాల చేత అత్తామామలు లేరు కాబట్టి దూరంగా వెళ్ళారంటే అది వేరే విషయం, చనిపోయారు కాబట్టి. ఏమండి? కానీ బ్రతుకుంటుండగా వాళ్ళకి వేరు కాపురం పెట్టించే వాళ్ళు ఉంటారండి చాలామంది. అంటే వద్దు, మా అత్త దగ్గర ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మా మామయ్య గారి దగ్గర ఉండడానికి వీలు లేదు, మనం వేరేగా వెళ్ళిపోదాం, మనం వేరేగా ఉండాలి. ఏమండి? కనుక కుటుంబాలు విడిపోయే కారణాలు అవన్నీ కూడా. ఇక్కడ కూడా దేవునికి అహాబు దూరం అయిపోవడానికి కారణం ఎవరు అంటున్నారు చూడండి, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత. యెజెబెలు ఎలాంటి స్త్రీ? ఇలాంటి స్త్రీని సంఘంలో నువ్వు ఉండనిస్తున్నావు అంటున్నాడు. ఈరోజు సంఘాలు అలాంటి స్త్రీలు లేరా? యెజెబెల్ అనగానే ఊరికనే దేవాలయాలు, విగ్రహాలు అవే మీకు గుర్తొస్తున్నాయి. కానీ యెజెబెల్ క్యారెక్టర్ ఏంటా? క్యారెక్టర్ కుటుంబాలను కూల్చేసే క్యారెక్టర్ సంఘాల్లో ఉన్న చాలా మందిలో ఉంటాయండి. ఫ్యామిలీస్ కూలిపోతుంటే వాళ్ళ వల్ల మాటలు, పనికిరాని మాటలు, తప్పుడు మాటలు. మన సంఘంలో కూడా ఉన్నారు యెజెబెల్లు. నిజం. యెజెబెల్ అంటే ఒకరితే కాదు, యెజెబెలు లాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. అలాగని పురుషులందరూ ఉత్తములు, పురుషోత్తములు అని నేను అంటలేదులేండి, వీళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది యెజెబెల్ పరిస్థితి కాబట్టి చెప్తున్నాను. ఆడవాళ్ళు కోపం వస్తుంది మేట మా కోసం ప్రసంగం చేస్తున్నారండి. కోపడినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలిగా. నిజాలు బైబిల్ చెప్తున్న నిజాలు. యెజెబెలు వంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు సంఘాల్లో. అంటే ఎవరి మాట వింటున్నారు? సంఘాలు ఎవరి మాటలు వినాలి? సంఘాలు స్త్రీల మాటలు వినేటట్లుగా ఉండకూడదు. అందుకే సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి అని బైబిల్లో చెప్పింది. మొదటి కొరింథీ పత్రిక పౌలు గారు రాస్తూ కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయమా 14వ అధ్యాయం చూడండి. చివరి మాటల్లో లాస్ట్ పేరాలు ఉంటుంది చూడండి. ఎంతసేపు ఏంటారా? అది అలర్ట్గా లేరు అనమాట. మీరు కూడా ఎందులో ఉండిపోయినట్టున్నారు. ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఏంటి పెళ్లి చేసుకుంటే యెజెబెల్ వస్తుందేమో అనుకున్నారేమో, లేదా ఇప్పుడు మా ఆవిడ యెజెబెల్గా ఉందేమో అనుకున్నారా? సంఘంలో ఉన్న యెజెబెల్ కోసం ఆలోచిస్తున్నారా? బైబిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ముందు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34. స్త్రీలు సంఘములలో మౌనం 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 అంటే ఏంటి? ఎందుకు మౌనం అంటున్నాడు? అమ్మా నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు మాట్లాడితే కుటుంబాలు ఇడిపోతాయి తల్లి. మాట్లాడక తల్లి, మాట్లాడకండి. నన్ను అడిగితే స్త్రీలు సంఘాల్లో మాట్లాడకూడదు బైబిల్ చెప్పకూడదని కాదు, సలహాలు ఇవ్వకూడదు. మంచి సలహాలు ఇవ్వచ్చు, కుటుంబాలను విడదీసే సలహాలు ఇవ్వకూడదు, మనుషులను ప్రేరేపించే సలహాలు ఇవ్వకూడదు, మనుషులను చెడ్డ మార్గాన్ని నడిపించే సలహాలు ఇవ్వకూడదు, మంచిని చంపి కక్షను ఆవేశాలను నింపే సలహాలు ఇచ్చే స్త్రీలు ఉండకూడదు. అందుకు మౌనంగా ఉండాలి. వాక్యం చెప్పకుండా మౌనంగా ఉండాలన్నది కాదు ఇక్కడ ఉద్దేశం. దేవుని పిల్లలారా, అంటే యెజెబెలును స్త్రీలను ఉండనిచ్చుచున్నావు అంటే ఏంటి? ఏం చేసింది అది? ఆ యెజెబెల్ ఏం చేసింది?
సంఘాన్ని కూల్చిందయ్యా, సంఘాన్ని కూల్చింది. సంఘం పతనం కావడానికి వాళ్ళే కారణం అవుతారు. అవును, ప్రపంచం నాశనం అవడానికి దేవుని ఇల్లు, దేవుని కుటుంబం తగలబడిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఆదాము మోసపరచబడి అపరాధములో పడలేదు కానీ ఏమనుంది బైబిల్లో? స్త్రీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడిన మొదట తప్పు చేసింది. అంటే ఈ లోకం మంటల్లో తగలబడిపోవడానికి ప్రధాన కారణం, ఈ భూమి శాపానికి గురవడానికి ప్రధాన కారణం ఎవరు? నేల శాపం. అది కేవలం హవ్వ వలన జరిగిన ఒక గొప్ప దారుణం. అందుకే మాట్లాడుతుంటున్నాడు. దేవుడికి స్త్రీలంటే పక్షపాతం అని కాదు. దేవుడు స్త్రీలను అణగదొరికేవాడు కాడు. కుటుంబాల్లో స్త్రీలు ఉత్తములు ఉంటారండి, చాలా మంచివాళ్ళు, తల్లుల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. పెద్ద అయిన అమ్మగారికి అంటాడు 3వ యోహానులో. అవునా? ఆవిడ పిల్లల్ని ఎలా పెంచుతుందట అంటే, స్త్రీలలో మంచి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మంచోళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? ఎస్తేరు లాంటి వాళ్ళు ఉన్నారు, ఏమండి, రూతు లాంటి వాళ్ళు ఉన్నారు, రెబకా లాంటి వాళ్ళు ఉన్నారు. ఎంత ఉత్తములు వాళ్ళు! కుటుంబాలను నిలబెట్టుకున్న స్త్రీలు వాళ్ళు, దేవుని పరిచయను నిలబెట్టిన స్త్రీలు వాళ్ళు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, 100కో 1,00,00,000కో ఒకరు అంటుంటారు చూసారా, అలా. మరి మిగతా జాతి అంతా ఎలాంటిది? అంతా కూడా వంచే జాతి. సంఘాలలో అల్లర్లు తలెత్తడానికి, సంఘాలలో ఇదిగోండి గాసిప్స్ అంటారు దాన్ని, అంటే ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి స్త్రీల కోసం మాట్లాడేటప్పుడు ఏమంటాడు? మాట్లాడకండి అమ్మ, మాట్లాడకండి అమ్మ, మీరు మాట్లాడితే కొంపలు తగలబడిపోతాయి, మాట్లాడితే కొంపలు తగలబడిపోతాయి అని ఏంటారు. కొంపలు తగలబడ్డం ఏంటి? ఫైర్ ఇంజిన్ రావాలా? ఆ తగలబడ్డం కాదు, మనుషులు దూరం అయిపోతారు అని అర్థం. అది అత్తమామలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏమండి, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరినైనా అపార్థానికి తావిచ్చేది, వక్ర మార్గాన్ని బోధించేది ఎక్కువగా వాళ్ళేనండి. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? 1 రాజుల గ్రంథం 21:25, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఏంటిరా నువ్వు మగాడు అయ్యుండి ఇలా మారిపోయావేంటి? ఎవరో ఆ స్త్రీని తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్నావు, చివరికి ఆవిడ ఏం చేసిందంటే, ఏమండి, ఇశ్రాయేలు షోమ్రోను ముఖ్య పట్టణంలో బయలు దేవతకు స్తంభాన్ని కట్టడం, బలిపీఠాన్ని కట్టడం, చివరికి పెద్ద దేవాలయాన్ని నిర్మాణానికే బాసటగా నిలబడిందండి. అహాబు ఇంకా చిన్నోడు, ఏమండి, అంటే అంత పవర్ ఉందా? భార్యలో అంత పవర్ ఉందా అండి? ఎందుకు లేదు? ఉందండి. ఆ పవర్ మంచిగా ఉపయోగించాలి ఎప్పుడు కూడా. ఎస్, పవర్ ఉంది. ఆ పవర్ని దేనికి ఉపయోగించాలి? మీలో ఉన్న ఆకర్షణ, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న త్యాగం, మీలో ఉన్న కరుణ, వీటన్నింటి దేనికి ఉపయోగించాలి? దేవుని పనిని ఎలా విస్తరింప చేయాలి అని ఆలోచించాలి ఏ స్త్రీమూర్తి అయినా సరే. అవునా? కానీ తాను తలుచుకుంటే గొప్పవాళ్ళు సైతం, జ్ఞానవంతులు సైతం వక్ర మార్గానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. దానికి ప్రధాన కారణం భార్య మాట విని చెడిపోయిన అహాబు ఒక చిన్నవాడైతే, మహాజ్ఞాని అని సొలొమోను లేడా? సొలొమోను ఎవరు? ప్రపంచాన్ని చదివిన వివేకవంతుడు. దేవుడే మహాజ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు. నాయన, ఈ తరంలో నీ వంటి జ్ఞాని ఎవడు ఉండను నాయన, అంత జ్ఞానాన్ని ఇచ్చాను నాయన నీకని. అంత జ్ఞానాన్ని ఇచ్చిన సొలొమోను ఎలా తయారాడు తెలుసా? ఎలా తయారాడు? ఎవరి మాటలు విన్నాడని ఉంటుంది చూడండి, బైబిల్లో ఒక దగ్గర ఉంటుందండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3 మొదటి వచనం కూడా చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఏంటారా ముఖం అంతా పేలిపోయినట్టు ఉంది, తెల్లగా, రక్తహీనతలాగా? మీకు బయటికి ఎలా కనబడుతుందో తెలియదు, కొంచెం పసుపు పెట్టండి. మోయాబీయులు, ఎదోమీలు, అమ్మోనీలు,
సీదోనీలు, ఇందులో వీళ్ళు కూడా ఉన్నారు చూసారా క్యారెక్టర్. సీదోనీలు హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. అంతే కదండి. తాగుబడితో రోజు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనుకో, ఏదో రోజు నీకు గురించి గ్లాస్ ఇచ్చేస్తున్నాడు. అవునా? గయ్యాలి గంపతో రోజు స్నేహం చేస్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఒక గంప అయిపోతావు. కనుక నువ్వు చేసేటప్పుడు స్నేహం ఎవరితోనైనా సరే ఎలాంటి వాడో అని స్నేహితుడిని చూసి వాడితో స్నేహం చెయ్యి. పరిచయం అయ్యారు కాబట్టి ఎవరితో పడితే స్నేహాలు పెంచకండి. మా క్లాస్మేట్ అండి, నా కాలేజ్ మేట్ అండి, మా ఇంటి పక్కన ఉన్న ఏమంటే హౌస్ మేట్ అండి, ఇలాంటివి చెప్పకండి. ఇవన్నీ ఏంటి తెలుసా అండి, చాలామంది అవకాశవాదులుగా స్నేహాలు చేస్తారు. వాళ్ళలో క్రూరత్వం వెంటనే బయటపడదు. ముందు మంచిగా పలకరిస్తాడు, మంచిగా నీతో స్నేహంగా ఉన్నట్టుంటాడు. అలా 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 నీ నమ్మకాన్ని కొల్లగొట్టి 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 ఆఖరి నిన్ను ముంచేస్తాడు. ఇలాగ ఎవరు చెప్పారు? బైబిల్ ఏం చెప్పింది స్నేహితుడి కోసం? ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. రే నా థిక్ ఫ్రెండ్ అని ఎవరైనా నువ్వు అంటే ఆడే నీ కొంప ముంచుతాడు, జాగ్రత్త. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరైనా అంటావా, వాళ్ళే నీ కొంప ముంచుతారు, జాగ్రత్త అని బైబిల్ హెచ్చరించింది. అయితే ఫ్రెండ్షిప్ను మీరు అవమానిస్తున్నారంటే అవును, ఫ్రెండ్షిప్ని నేను అవమానించను కాదు, బైబిల్ అంటుంది. అంటే స్నేహితులందరూ అలా ఉంటారని కాదు, కానీ ప్రతి స్నేహితుడిని, ముఖ్య స్నేహితుడు నమ్మొద్దు. ఎందుకంటే వాడు స్నేహం ఎందుకు చేస్తున్నట్టు చాలా మందిలో నీ వల్ల ఏమైనా అవసరత ఉంటుందా? బ్రదర్ ఒక 10,000 ఇస్తావు నాకు అంటాడు. ఏమండి ఏం కాకుండా అడిగేస్తారు 10,000 ఇచ్చేయమని. ఎలాగిస్తా, నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి ఏమనంటే స్నేహం. ఏమండి కొన్ని రోజుల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఒకటే చెప్తున్నారు. ఏమండి మా ఇంటి ఆయన చాలా సంపాదించాడు, చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నాడు, కానీ స్నేహితులను డబ్బంతా పాడు చేసేసారండి. చివరికి మన అప్పుల్లో ముంచేశారండి. 50 లక్షలు అంటున్నారండి. ఆ అప్పుల్లో ముంచి చచ్చిపోయాడు యజమాని. ఇప్పుడు అప్పులు వీళ్ళు తీర్చలేకపోతున్నారు. ఎందుకు ఎవరికి పెట్టాడు ఈ డబ్బంతా? స్నేహితులు. వాళ్ళు వచ్చి నాకు ఇలా కావాలి, వాళ్ళు వచ్చి ఇలాగ నాకు కావాలి, ఇది కావాలి, ఇది అవసరం అంటే ఇచ్చేయడమే. వద్దు. కానీ వాళ్ళ ఇప్పుడు సమస్యలోనోడు ఒక్క స్నేహితుడు దొంగ చూడలేదట వాళ్ళ పట్ల. ఆ వాళ్ళ నోడుతోనే చెప్పారు ఆ మాట. నిజమేనా? నేను అడిగాను, మరి వాళ్ళ దగ్గర, మరి మీ వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు కదమ్మా, మరి ఇబ్బందుల్లో పరామర్శించారంటే వచ్చి చూసారట, బతుకున్నట్టు చచ్చిపోయాడు అంటే బతుకుంటే మళ్ళీ అడుగుతాడు, చచ్చిపోతే మాకు సంతోషం అని అనుకొని శవాన్ని చూసి వెళ్ళిపోయారట వాళ్ళు. అంటే నిజమా? ఎస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కనుక స్నేహితులు అనేవాళ్ళు వద్దండి. చాలా ప్రమాదకరమైన స్నేహితులు ఉంటారు, జాగ్రత్త. మంచోళ్ళు కాదు, చూసి స్నేహం చేయండి వాళ్ళతోని. కనుక దేవుడు కూడా ఇక్కడ సహవాసం చేయొద్దు అంటున్నాడు. చూడండి, మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదు, అందుకు చేయొద్దు అన్నాడు. అవునా? వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే మన జ్ఞాని కింగ్ సోలమన్ గారు ఏం చేశారు? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఇష్టపడిపోయాడు. అబ్బా, ఆఫ్రికన్ లేడీ చాలా బాగుంది, అమెరికన్ లేడీ అంటే అమెరికన్ లేదులేండి అప్పటికి చెప్తున్నాను, యూరోపియన్ లేడీ చాలా బాగుంది, ఇంకా ఎంతమంది జాతులు ఉన్నారు, మోయాబీలు, అబ్బా ఈవిడ చాలా అందంగా ఉంది, ఏదోమీలు ఇంకా అందంగా ఉంది, అమ్మనీలు, అబ్బా సీదోనీరాలు ఇంకా బాగుందని, ఇలా అందరినీ చూచి ఆ జనులలో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి ఏం చేశారట? 5వ వచనం, సొలొమోను చివరికి ఏం చేశాడు? వివాహం చేసుకొని 5వ వచనం, సొలొమోను అష్టారోతును, సీదోనీల దేవతను, మిల్కోమోను, అమ్మోనీలు హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఎవరు నడుచుకున్నారండి? యెజెబెల్ అనే స్త్రీని ఉండనిస్తే ఎంత చరిత్ర ఉందా యెజెబెల్ వెనకాతల. అంటే పరాయి ఇంటి నుంచి వస్తే ఇన్ని సమస్యలు ఉంటాయా? ఉంటాయి, ఉంటాయి. చివరకు సొలొమోను ఎవరట? అష్టారోతోని, సీదోనీల దేవత. యెజెబెల్ ఎవరు? సీదోనీరాలు. అహాబుని ఎలాగైతే చెడగొట్టిందో, చివరికి ఇంత జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానహీనుడు కావడానికి, జ్ఞానం నుంచి తప్పిపోవడానికి అతన్ని పాడు చేసింది ఎవరో కాదండి. ఎందుకు? ఆఖరి క్షణంలో ఏమైపోయాడు? మనస్సును త్రిప్పేశారటండి. మనస్సును త్రిప్పేశారా? ఎన్నో వచనం నాన్న? 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు భార్యలు ఏమండి పక్కన కూర్చొని, మరి సొలొమోను ముసలోడు అయిపోయాడు. ముసలోడు అయిపోయిన తర్వాత ఏంటి? ముసలోడు అయిపోతే మాత్రం వినాలి అందరి మాటలు. పక్కన కూర్చొని ఏం చెప్పారట వీళ్ళు? రాజు కదా మరి, 40 సంవత్సరాల పాలన. ఆ రాజు పాలనలో ఏం చేశారు? లేనిపోనువన్నీ ఆయనకి చెబితే అతని హృదయమును
ఇతర దేవతల వైపు తిప్పేశారట. ఆయన తిరిగిపోవడానికి ఇతనుకున్న ఇదేంటండి? నీ దేవుడు నువ్వు మర్చిపోగలవా? నీకు ప్రత్యక్షమై నీకు జ్ఞానాన్ని ఇచ్చి, నీకు నెమ్మదిని ఇచ్చి, నీకు రాజ్యాధికారాన్ని ఇచ్చి, బంగారు దేవాలయాన్ని కట్టడానికి ఎంత కృప చూపిన నీ దేవుడు నువ్వు మర్చిపోయి ఇతర సీదోనీల దేవత నమ్ముతావా నువ్వు? అంటే నీ నమ్మికను పోగొట్టే అవిశ్వాసాన్ని నింపే స్త్రీలు ఉంటారు. ఎవరు? యెజబెలు లాంటి స్త్రీలు నీ దగ్గరకు వచ్చి నీతో స్నేహం చేసి సంఘంలో తప్పుడు మార్గాల్లో నడిపించడానికి తప్పుడు సలహాలు ఇచ్చి, అవునండి ఇలాంటి వాళ్ళు ఉంటారు. కుటుంబాలను దేవుని నుంచి దూరం చేసేసే స్త్రీలు. ఎందుకంటే భర్త డైరెక్ట్గా చెప్తే మగాడు విండవు, కానీ భార్య చెప్తే మాత్రం వింటాడు, భార్యబద్ధుడు. కాబట్టి అపవాది ఎవరిని టార్గెట్ చేస్తుంది? స్త్రీలను టార్గెట్ చేస్తుంది. అంటే ఫస్ట్ దాని టార్గెట్లు హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? హిట్ లిస్ట్ అంటే ప్రథమ స్థానంలో ఉన్నవాళ్ళు అని అర్థం. అపవాదికి ప్రధాన స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా అండి? స్త్రీ జాతి. ఆ స్త్రీ జాతిని పట్టుకుంటుంది. వీళ్ళు పట్టుకుంటే చాలు, సంఘం కాదు కదా ఏదైనా చెడిపోద్ది, పాడైపోద్ది అని వాళ్ళు పట్టుకుంటుంది. కనుక ఇప్పుడు ఆడవాళ్ళారా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? అపవాది కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందో మీ ద్వారా సేవను పాడు చేసేయాలి, మీ ద్వారా ప్రమాదాలు కొని తీసుకురావాలి అని మీరు ఆలోచించుకోవాలి. అమ్మో నేను ఎక్కడైనా సేవకు విరోధంగా ఉన్నానా? ఎక్కడైనా నేను తప్పుడు సలహాలు ఇస్తున్నానా? ఎక్కడైనా నేను తప్పుడు మాట్లాడుతున్నానా? ఎక్కడైనా నా వల్ల దేవుని పని అభ్యంతరం అవుతుందా? ఇవన్నీ స్త్రీలు ఆలోచించాలి. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసేది అపవాది వాళ్ళనే. సొలొమోను అంతటి వ్యక్తి మనస్సు త్రిప్పేశారటండి. మరి అతని జ్ఞానం ఏమైంది? అతని వివేచన ఏమైంది? సీదోనీరాలు సీదోనీరాలండి. సొలొమోను అష్టారోత్ అనే దేవతకి, మిల్కోమను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడవడమే. ఏమండి? ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి 31వ వచనం అన్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 31వ వచనం. ఇశ్రాయేలు దేవుడు బాధపడిపోతున్నాడండి. ఆయన తండ్రి బాధపడిపోతున్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీల దేవతకును, కెమోషను మోయాబీల దేవతను, మిల్కోమను అమ్మోనీల దేవతకు మొక్కుతున్నారు. చివరికి ఎలాంటిది? భయంకరమైన మనస్తత్వం కలిగిన స్త్రీ. మంచిదా అంటే మంచిది కాదండి, దాని క్యారెక్టరే మంచిది కాదు. యెజబెల్ క్యారెక్టర్ మంచిది అనుకున్నారా? ఏం మంచి క్యారెక్టర్ చెప్పండి? ఆవిడ చేసిన ఘాతుకం ఏంటో తెలుసు. నాబోతుని చంపించడం మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పవలసిన. ఒక చిన్న స్థలం కోసం, ద్రాక్ష తోట కోసం ఒక సామాన్యమైన ఒక వ్యక్తిని చంపించేసింది, పేదోడిని. అబద్ధ సాక్ష్యాలు పెట్టి రాళ్ళు రువ్వు చంపించేసినట్టు చేసింది. ఇకపోతే ఏం చేసింది తెలుసా అండి? 450 మంది ప్రవక్తలను పెట్టుకుందండి. ఎవరికి ప్రవక్తలు పెట్టుకుంది? చదువుతాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథం యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా ఓబద్యా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు. అలాగే మొదటి రాజుల గ్రంథం 18:22 ఓకే చదవండి. మొదటి రాజుల గ్రంథం 18:22 చదవండి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే ఉన్నాను అన్నప్పుడు బయలు యొక్క ప్రవక్తలు 450 మంది ప్రవక్తలటండి. 450 మంది ప్రవక్తల అంటే ఆ ప్రవక్తలందరినీ పెంచి పోషించింది ఎవరు? యెజబెలు. ఏమండి? ఎంత తప్పు చేసింది, నాబోతుని చంపించినందుకు దేవుడు శిక్ష అమలు చేశాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు అహాబు రాజుగా ఉండి తప్పు చేసావు అన్నందుకు అహాబు కుక్కచావు చచ్చిపోయాడు. మీకు తెలుసు, అంటే టైం లేదు కాబట్టి, మీరు చాలాసార్లు విన్నారు కాబట్టి. అహాబు చచ్చాడు, అవునా? చచ్చిపోయాడు. టైం పట్టింది, వెంటనే చావలేదు సుమా. ఏలియాని చంపాలనుకుంది, అబద్ధ ప్రవక్తలను పెట్టింది. ఎంత దారుణాన్ని, ఘాతుకానికి పాల్పడినా భర్త చనిపోయిన తర్వాత
ఏమండి, కొడుకుని గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాధికారం చేస్తుంది, అధికారంలోనే ఉంది. మరి రాణి కదా, పట్టమహిషి, పట్టపురాణి. ఎంత తప్పు చేస్తున్నప్పుడు దేవుడు శాపం నెరవేరడానికి, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడ నీ మాంసాన్ని తింటాయి కుక్కలు అని దేవుడు శపించాడు. అలా శపించినందుకు ఏమండి, యెహూ వచ్చాడండి. కొంతకాలం తర్వాత యెహూ వచ్చాడు. యెహూ వచ్చినప్పుడు పరిస్థితి మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. యెహూ యెజ్రాయేలు ఊరికి వచ్చినప్పుడు సంగతి యెజబెలుకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, ఏమంటే భర్త చచ్చిపోయిన విధవ ఎలాగైనా చేస్తుంది, ముఖానికి పెయింట్ ఎందుకు వేసావు? సర్వసాధారణంగా విధవరాండ్రు ఎలా కనబడతారండి? వాళ్ళు ఏ అలంకారం పెట్టుకోరండి. వాళ్ళు పెద్దగా ఏమీ అందంగా కనబడాలనుకోరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోని సగభాగం పోయింది, పెద్ద మనిషి పోయాడు, యజమాని చచ్చిపోయాడు. ఇక నాకు సంతోషాలేంటి, నాకు సుఖాలేంటి అనుకొని ఆ భర్తనే మనసులో తలుచుకొని బ్రతికేదండి నిజమైన విధవరాలు. కానీ ఇక్కడ విధవరాలు ఎలా ఉందో చూడండి. ఏటు ఊరికి యెహూ వచ్చాడని వినబడగానే ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని, శిరోభూషణములు అంటే శిరస్సుకి ఏవైతే భూషణాలు అంటే కమ్ములు కావచ్చు, మెడలో హారాలు కావచ్చు, ఏమండి చెవులకు లోలక్కులు కావచ్చు, ఇంకా రకరకాలు ఏవో ఉంటాయండి శిరోభూషణాలు. అంటే వాళ్ళకి నెత్తి మీద తగిలించుకొని అలంకారం అంతా కూడా వేసుకొని శిరోభూషణలు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుచుండగా, ఏమండి కిటికీ దగ్గర నీకేం పని? భర్త చచ్చిపోయినాడు కిటికీ దగ్గర రోడ్డు అమ్మడు కూర్చొని అందరూ చూస్తుంది అనుకోండి, చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు సంస్కారమేనా? ఏమండి ఏటోనండి, ఆ ఇంట్లో ఆడమనిషి ఉంటుంది కానీ ఎప్పుడు కనబడదండి, ఎప్పుడు లోన్ ఉంటుందండి, అది సంస్కారం. ఎప్పుడు చూసినా ఆడరావడండి, వీధిలోనే ఉంటుందండి బాబు, వచ్చిపోయే మగాళ్ళు అందరితో మాట్లాడుతుండదంటే అది మంచి మంచి లక్షణమా, మంచి స్వభావమా? ఇక్కడ ఎలాంటి క్యారెక్టర్ చూడండి, యెజబెల్ స్వభావం. యెజబెల్ని స్త్రీ నువ్వు ఉండనిచ్చుచున్నావు అంటే సంఘాలు ఎలా ఉన్నాయన్నమాట, అందరితోనూ రేపోలు, అందరితోనూ సత్సంబంధాలు, అన్ని రకాల బోధలు వినడాలు, అన్ని రకాలు నిజమని అనుకోవడాలు, పాటించడాలు. ఏమంటే యేసుప్రభు అనే మన నాయకుడు దూరంగా ఉన్నాడు, ఆయన మన దగ్గర లేనప్పుడు సంఘం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. యేసుప్రభు మన దగ్గర లేడు కదా, దగ్గర లేనప్పుడు చాలామంది భర్తలు విదేశాల్లో పనిచేస్తుంటారు, లేదంటే ఆర్మీలో పనిచేస్తుంటారు. పనిచేసినప్పుడు ఇంటి దగ్గర భార్యలు ఎలా ఉంటారు చెప్పండి? చాలా అణిగిమణిగి మంచిగా గుణవంతురాలుగా కనబడతారండి ఎక్కువ మంది. మరికొంతమంది ఉంటారండి, అబ్బో అసలు అన్కంట్రోల్. భర్త ఎక్కడో ఉంటాడు, ఈవిడికి పూర్తి స్వేచ్ఛ, నచ్చింది చేస్తుంది అంతే, ఎక్కడికైనా వెళుతుంది, ఎవరితోనైనా మాట్లాడుతుంది, ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటుంది. అలాంటి స్త్రీలు సంఘంగా అలాంటిదిగా మనం సంఘంగా ఉండాలా చెప్పండి? ఇక్కడ చూడండి ఆవిడ ఏం చేస్తుందో. కిటికీలోండి కనిపెట్టుచుండగా యెహూ గుమ్మము ద్వారా 31వ వచనం ప్రవేశించును. ఆమె అతను చూచి నీ యజమాని చంపినవాడా, నా యజమాని అంటలేదు చూడండి, నీ యజమాని చంపినవాడా అంటున్నారు చూడండి ఎంత పొగరు. సర్వసాధారణంగా భర్త ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుతుందండి ఆడది. భర్త చచ్చిపోయిన తర్వాత ఎలా మాట్లాడుతుంది? చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది, ఎందుకంటే మగదిక్కు లేదు కదా. కానీ ఎలా మాట్లాడుతుంది? ఆమె అతను చూచి నీ యజమానిని చంపినవాడు అజ్జిమిరి వంటి వాడని సమాధానంగా వచ్చినవాడుగా తన తల ఎత్తి కిటికీ చూచి నా పక్షమందున్న వారు ఎవరు అడగ్గా 2-3 పైనుండి తొంగి చూశారు. దీని కిందకు పడదొలేడని చెప్పగానే వారు దాని కిందకు పడదొలిచినందున దాని రక్తముతో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందును, మరియు గుర్రముల చేత దాన్ని త్రొక్కించెను. ఎంత క్రూరమైన చావు చచ్చిపోయింది యెజబెలు. అంటే భర్త చచ్చిపోయిన తర్వాత నీకు శిరోభూషణాలు ఏంటి, నీకు అలంకారం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నట్టే నీ క్యారెక్టర్ మంచిది కాదు, నీ స్వభావం మంచి ఒక గుణవంతురాలైన పుణ్య స్త్రీకి ఉండవలసిన లక్షణాలు నీకు లేవు. నమ్మకం, నీకు తాళి కట్టిన భర్త కోసం నమ్మకం కలిగి ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పాడు? యెజబెలుని స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటే సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? దేవునితో ఉంటామని చెప్పుకుంటూ నీ మెడలో తాళి కట్టింది ఎవరు? నీకు భర్త ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? ఏమండి సంఘాన్ని ఉదక స్నానం చేయించి తన కోసం ప్రాణం పెట్టిన మన యజమాని ఎవరు? మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? యేసుప్రభు, అది మనకు తెలుసు. మరి యేసుప్రభు వారికి ప్రదానం చేయబడి ఆయన కోసం నమ్మకంగా ఉండవలసిన నువ్వు సంఘంలో ఎవరి కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? సంఘాలు ఉన్న వాళ్ళందరూ సంఘ నాయకుడి డబ్బుల కోసం, కమిషన్ కోసం ఆశపడేవాడు,
బోధన అమ్మేసుకుంటాడు, వాక్యాన్ని అమ్మేసుకుంటాడు, వ్యాపారం చేస్తాడు. ఇక సంఘాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి లోపలికే సంఘాలనే వ్యాపారాలు మొదలు పెట్టేస్తారండి. ఏమండి ఎందుకు వెళ్తారు అనుకోండి సంఘాలు చాలామందికి. ఏమండి చాలా మందిలో ఈ ఈ దురాలోచనలు ఉంటాయండి. ఏంటో మరి నీ వ్యాపారం ఏదంటే సంఘం బయట చేసుకో. నీ వ్యాపారం ఎక్కడికి వస్తారు వీళ్ళు ఆఖరికి? అమాయకులైన సంఘంలో సభ్యులు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, వదిన ఈ మధ్యన కొత్త ఏదో అంటారండి దాన్ని వచ్చింది మరి, అంటే చీట్లు వేసేవాళ్ళు కానీ డబ్బులు కట్టించుకునేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇందులో జాయిన్ అవుతారు మీరు, చాలా బాగుంటుంది, నమ్మకంగా చెప్తారు గొప్ప స్నేహితురాలాగా. అవి ఏం పర్లేదు, మీకు ఇలా 100 రూపాయలు కడితే 1000 రూపాయలు వచ్చేస్తాయి, మీకు 100 కడితే 1000 అంతే. మనం అమాయకులు కాదు, నమ్ముతాం. అవునా నిజమే, డబ్బులు వస్తాయా? వస్తాయి. అదేంటి అది అసలు? డబ్బు అంటే సంఘంలో ఉన్నవాడు ఎలా డబ్బు ఏంటి, నాకు 1 కోటి రూపాయలు వచ్చి నాకు అక్కడ పో అనాలి, అంతే కదండి. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎలాగున్నారు? వచ్చేస్తాయా, డబ్బులు వచ్చేస్తాయా, నిజంగా వస్తాయా? అమాయక జనం నమ్ముతాం, వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే ఆ స్త్రీ ఎవరు? యెజబెల్ క్యారెక్టర్. అది యెజబెల్ క్యారెక్టర్. ఎంతకాలం అమ్మ మొగుడు చచ్చిపోయినంత మాత్రం లోన్ ఉంటాడు, పద అలా బయటికి వెళ్ళి షికారికి వెళ్ళొద్దారా? ఏమండి అలా తీసుకుని వెళ్ళి ఎంతో మందిని భయంకరమైన అవస్థల పాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వ్యసనాలకు, భయంకరమైన అలవాట్లకు ఉన్నారు, అలాంటి స్త్రీలు ఉన్నారు. యెజబెల్ క్యారెక్టర్ అలాంటిదండి. భర్త చచ్చిపోయిన వినయం లేదు, దేవుడంటే భయభక్తులు లేదు, అన్ని దేవతలు నమ్ముకున్నది. ఎంత దారుణమైన మనస్తత్వం అండి తనది. ఎంత దారుణమైన మనస్తత్వం అంటే చదవండి ఇప్పుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నాడు. ఏమని? ఆయనను 20వ వచనంలో మోపుతున్న నేరం అదే ఎత్తుతున్నాడు, ఆ నేరాన్నే చెబుతున్నాడు. ఏమని? ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని ఇంకాను ఉండనిస్తున్నావు. ఇలాంటి స్వభావాలు కలిగి సంఘాలను పాడు చేస్తున్న వాళ్ళని ఇంకాను, పురుషులు కూడా కావచ్చండి, ఈ స్వభావం పురుషుల్లో కూడా ఉంటుంది. యెజబెలు స్త్రీ అనగానే స్త్రీ ఒక్కరిదని మీరు అనుకోకండి, రూపకాలంకారంగా చెప్తున్నాడు. క్యారెక్టర్, అందుకే ముందే చెప్పాను, స్వభావం, సమాజాన్ని పాడు చేసే స్వభావం స్త్రీలో ఉంటుంది. అదే అనువుగా తీసుకొని పురుషులు కూడా యెజబెలు లాంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. సంఘాలు పాడు చేయడానికి, వక్రమైన మాటలు పలికి, సంఘంలో ఉన్న ప్రేమను చంపడానికి, సంఘంలో సహోదరుల మధ్య శత్రుత్వాన్ని నింపడానికి. ఎవరు వీళ్ళు? యెజబెల్ అనే స్త్రీ యొక్క స్వభావాన్ని కలిగిన వాళ్ళు వీళ్ళు. అదే అంటున్నాడు, యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు, అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. విగ్రహాలకు బలిచ్చిన దానికోసం గతంలో మీకు చెప్పాను కదా, వివరణ ఇచ్చాను, బిలాము సంబంధించిన బోధ ఏంటో అనేది. ఏమండి ఇంకేం చేస్తుందట? జారత్వము చేయుటకు, విగ్రహములకు జారత్వం చేయడానిక. ఏంటా జారత్వం? జారత్వం అంటే ఏంటి? నువ్వు నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి మరొకరితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడమే జారత్వం. పెళ్ళైన వాళ్ళు చేసేది వ్యభిచారం అయితే, పెళ్లి కాని వాళ్ళు చేసేది జారత్వం అవుతుంది. ఏమండి అంటే ఏదైనా ఒక అక్రమ సంబంధం, ఒక అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధం దేనికోసం చెప్తున్నాడు? మనుషుల మధ్య అక్రమ సంబంధాల కోసం కాదు ఇక్కడ ఆయన చెబుతుంది. సంఘం ఈరోజు ఎవరితో సంబంధం పెట్టుకుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారిణులారా. ఏంటి వ్యభిచారిణులారా? ఆడవాళ్ళతో పోలుస్తున్నాడు ఏంటి? వ్యభిచారులారా కాదు, వ్యభిచారిణులారా అంటున్నాడు చూడండి. అంటే సర్వసాధారణంగా వ్యభిచారం చేసే స్త్రీలు ఉంటారు చూసారా, రోడ్ల మీద నిలబడి డబ్బుల కోసం పడుపు వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతో పోలుస్తున్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోకాన్ని మీరు కోరుకోవటం, దేవునితో వైరం, శత్రుత్వం అని మీకు తెలియదా? కాబట్టి ఎవడు ఈ లోకంతో ఎక్కువగా స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. అవునా? అంటే నాకు యేసు ప్రభువే కావాలి, ఈ లోకం కోసం నేను చచ్చిపోయాను, ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఈ లోకంలో భూములు, ఈ లోకంలో బంగారాలు, ఈ లోకంలో సంపదలు ఇవి నాకు అక్కర్లేదండి, నా ప్రభు ఉంటే చాలు, చచ్చిపోయినంత కోసం ప్రభు కోసమే నేను బ్రతుకుతాను అని ముక్కు మూసుకొని నీళ్ళలో ములిగి బాప్తిజం తీసుకొని ఒట్టు పెట్టుకొని నువ్వు బయటకు వచ్చి క్రీస్తు కొరకు బ్రతకాల్సిన సంఘం దేనికోసం బ్రతుకుతుంది ఈరోజు? చెప్పండి, దేనికోసం బ్రతుకుతుంది? లబ్ధి.
వ్యాపారాలు, రాబడులు, కదా. దేవుని పేరు చెప్పుకొని మోసాలు, దేవుని పేరు చెప్పుకొని దందాలు, కోట్లు కూడగట్టుకోవటం, ఆర్జించుకోవటం, సంపాదించుకోవటం, ఆస్తులు కూడబెట్టుకోవడం. అది నాయకులు చేసే పని అయితే ఇక సంఘాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకేం భక్తి ఉంటుందండి? వాళ్ళు కూడా ధనాన్ని కూడగట్టుకోవడం, బంగారాలు కూడబెట్టుకోవడం, దేవుని పనిని ఎలా విస్తరింప చేయాలన్న ఆలోచన లేదండి సంఘానికి. అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? నువ్వు యేసు ప్రభువు కోసం బ్రతకవలసిన దానవుగా ఉన్నావు నువ్వు, అవునా? యేసు ప్రభువుకు ప్రదానం చేయబడ్డాం మనం. మరి ఆయన కోసం బ్రతకాలి కదా. మరి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి కోసం బ్రతుకుతున్నారు? యజబెల్ అనే క్యారెక్టర్ వచ్చేసింది. ఏం చేస్తుందట? జారత్వము చేయుటకును. చేయి పర్లేదు, జాగ్రత్తం చేయి పర్వాలేదు. అలాగే అంటారులేండి, మీరు భూములు లేకపోతే ఎలా చెప్పండి? ఎంతైనా ఒక 10 ఎకరాలైనా, కనీసం ఒక 50 ఎకరాలైనా ఉండాలండి. దానికోసం మోసం చేస్తావా? దానికోసం అన్యాయం చేస్తావా? ఈరోజు ఇలాంటి వాళ్ళు లేరా? క్రైస్తవ సంఘాల్లో లేరంటారా మీరు? ఇదంతా ఏంటి? ఎవడి లోకముతో స్నేహము చేయునో వాడు శత్రు. వాడు చేస్తున్న వ్యభిచారం లాంటిది, వాడు చేస్తున్న జారత్వం లాంటిది, అవునా? ఒక నిజంగా యేసు ప్రభువుకు ప్రదానం చేయబడిన కన్యకని మనం అనుకుంటే ఇంకా వివాహం కాలేదు కదండి. వివాహం కాలేదు కదా, సంఘానికి వివాహం కాలేదు కదా. యేసు ప్రభువుకు ప్రదానం చేయబడ్డం కన్యక, కన్యకనుగా అంటాడు కదా. మరి కన్యక చేసేదాన్ని ఏమంటారు? కన్యక ఎవరితోనూ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? జారత్వం అని అంటారు కదా. ఈ సంఘం చేస్తుంది కూడా అదే. నువ్వు యేసు ప్రభు కోసం నమ్మకంగా బతకవలసిన సంఘంలో ఉన్నవాళ్ళు యేసు పేరు చెప్పుకుంటున్నారు, యేసు నామాన్ని ధరించుకుంటున్నారు, యేసు సంఘానికి వెళుతున్నారు, ఆయన మాటలు వింటున్నారు. కానీ పనులు ఎవరివి? ఎవరి కోసం మీ పనులన్నీ? 365 రోజులు త్యాగాలు ఎవరి కోసం? కష్టాలు ఎవరి కోసం? కూడబెట్టడం ఎవరి కోసం? చెప్పండి. మీకోసం, మీ కుటుంబాల కోసం. ఇదంతా ఏమంటారు చెప్పండి? ఇదే దేవుడు చెబుతున్నాడు. ఏమని? వ్యభిచారుణులారా, యేసు ప్రభు కోసం బ్రతకాల్సిన మీరు ఆయన కోసం బ్రతకకుండా స్వార్థపరులై మీరు ధనార్జనలో పడిపోయిన మీరంతా ఎవరు మరి? జాగ్రత్తం చేస్తున్న వాళ్ళు గారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆమె ఏం చేస్తుందట? యజబెల్ అనే స్త్రీ ఉండనిచ్చి ఇప్పుడు సంపాదించుకుంటే వదినా చెప్పు అంటది. నిజమే, అవును కదా. ఇప్పుడే కదా, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే కదా, ఉద్యోగం ఉన్నప్పుడే కదా 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పుడు కూడబెట్టుకోకపోతే ఎప్పుడు కూడబెట్టుకుంటా చెప్పండి. మరి కూడబెట్టుకున్న తర్వాత నువ్వు పోతే ఏమండి? అది యేసు ప్రభు చెప్పిన నిజం. కానీ అది ఎక్కుతుందా? మనకి ఎక్కదు. ఏదో దాచేసుకుందాం, ఏదో ఉంచేసుకుందాం, ఏదో దోచేసుకుందాం, ఏదో కూడగట్టుకుందాం. అయ్యో వద్దారు, అసలు ఇక్కడ కూడగట్టుకోవద్దు. యేసుప్రభు ఏం చెప్పాడు? మన యజమాని ఏం చెప్పాడు? మనకు ప్రదానం చేయబడ్డామే ఆ యేసుప్రభు. ఆయన ఏం చెప్పాడు? భూలోకం ఉంది మీకోసం ధనం కూర్చుకోవద్దారా, వద్దారా, ఇక్కడ వద్దు. ఏ డబ్బు వేసినా దొంగలు, చిమ్మిట ఇవన్నీ పోతాయి. అది అక్కడ దాచుకున్నారు అనుకోండి, స్థిరంగా ఉంటుంది మీకు ధనం. మీరు అక్కడికి కదా వచ్చేయాలి, నా దగ్గరికి కదా వచ్చేయాలి. మనం అంతా కలిసి అనుభవించాల్సింది అక్కడ. ఇక్కడ అనుభవించడానికి మీరు డబ్బులు కూడగట్టుకోకండి అని చెప్పినా క్రైస్తవులు కూడగట్టట్లేదా? ఏమండి? వచ్చి ఏమి ప్రార్థన చేయబడ్డో తెలుసా అండి? నేను ప్రార్థన చేయనండి, చాలా చిరాకు అలాంటికి. ఏమండి ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థన చేయను, నేను చేయను. ఎందుకు చేయాలి? ఇల్లు నీకు ఎందుకు? ఇల్లు కట్టుకోవడం ఎందుకు? అవసరమా? ఏమండి పొలం కొనుక్కోద్దాం అనుకుంటాను, ప్రార్థన చేయండి. పోనీ ఏదో అద్దింటిలో ఉండడానికి ఇబ్బంది పడి అనవసరంగా వేల అద్దె ఎవరికో ఇవ్వడం కన్నా ఇచ్చే ప్రతి నెల ఇచ్చే అద్దెని ఏమండి ఏదో బ్యాంకుకి ఈఎంఐ కట్టేసి ఉండడానికి ఒక ఇల్లు అంటే ఓకే. ఇల్లులు ఎందుకు? నువ్వు ఉండడానికి ఒక ఇల్లు చాలు. కానీ సంఘాలు చాలామంది ఏమండి మాకు మాదాపూర్లో ఒక ఇల్లు ఉందండి, అలాగే విశాఖపట్నంలో ఒక ఇల్లు ఉందండి, తర్వాత బెంగళూరులో కూడా ఒక ఇల్లు ఉంది. ఎందుకు ఇన్ని ఇల్లు నీకు? ఇన్నెందుకు? సంపాదన. ఈ మాటలు మాట్లాడద్దు ఎవరికి? క్రైస్తవులు. పో నువ్వు నీ కుటుంబం ఉండడానికి ఒక ఇల్లు ఉందంటే ఓకే, పోను సొంత ఇల్లు ఓకే, మంచిది. అద్దె లేకుండా ఉన్నా ఉండు, గంజానేమైనా తినొచ్చు ఆకలితో ఉంటే. అందుకు నువ్వు కొనుక్కోనంటే అది పెద్ద స్వార్థం కాకపోవచ్చు, కానీ అనుకున్న దానికన్నా ఉండాల్సిన దానికన్నా అధికంగా నువ్వు కోరుకుంటున్నావు అంటే దురాశ పరులు కాకపోతే ఇంకేంటి చెప్పండి? దురాశ గర్భం ధరిస్తే పాపముని కంటే పాపం దేనికంటదని చెప్పాడు? మరణం. ఏ మరణం? శరీర సంబంధమైన మరణం కాదు, చచ్చిపోద్ది నీ ఆత్మ. మరణం నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోతుంది.
ఈరోజు సంఘాలలోనికి వెళ్ళి ఎంతమంది ఇలాంటి ప్రేరేపణకు గురి కావట్లేదు చెప్పండి. ఏమండి, నేను నిజంగా ప్రభువు నమ్ముకున్న తర్వాత నిజంగా నేను పొలం సంపాదించుకున్నానండి, నేను నిజంగా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో మేలులు నా జీవితంలో జరిగాయండి అంటే, మేలు జరగకపోతే ప్రభువు నమ్మం అనమాట. ఇల్లు కట్టకపోతే ప్రభువు నమ్మో, పెళ్లి కాకపోతే ప్రభువు నమ్మో, పిల్లలు పుట్టకపోతే ప్రభువు నమ్మో. అంటే నీ బ్రతుకులో ఏదో జరిగితేనే ప్రభువు నమ్ముతాను అని అనుకునే సంఘాలు ఈరోజు లేవంటారు చెప్పండి. వీళ్ళందరూ యెజెబెలు. ఎస్, ఇంకా ఏదో కావాలని ఆశ. యేసు ప్రభు నీ నాయకుడు, నీ మెళ్ళో తాళి కట్టబోయే భర్త, ఆయన ఏమన్నాడు? ఏం సంపాదించేసుకున్నాడు? అమ్మా మరి అమ్మ, నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రియ శిష్యుడైన యోహాను, అమ్మని జాగ్రత్తగా చేర్చుకో, అదిగో ఆ పక్కన ఆ సమరయ్యలోని ఒక 10 ఎకరాలు నేను అక్కడ ఉంది, అమ్మ చేతిలో పెట్టే కాగితాలు అన్నాడా? ఏమండి, లేదు గలలీలో సొంత ఊరు ఉంది కదా నజరేతులో, మీ ఎవరికి తెలియదు కానీ డబ్బుతో కొంతవరకు నేను అమౌంట్ కొంత లాగేశాను, ఇప్పుడు నేను చచ్చిపోయి చెప్పకుండా వెళ్ళిపోతే ఎవడని తీసేసుకుంటాడేమో పొలం, ఎలాగైనా సరే మళ్ళా నా తమ్ముళ్ళు వచ్చేస్తారేమో, ఎలాగైనా అమ్మకి ఇచ్చే యోహాను అన్నాడా? ఆస్తి పంపకాలు ఏం చేస్తానండి? పంపకాలు చేయడానికి యేసుప్రభు దగ్గర ఏమని చెప్పండి, సిలువలో చచ్చిపోయేటప్పటికి అమ్మని నీ చేతిలో పెడుతున్న జాగ్రత్త చూసుకో అన్నాడు. ఎందుకంటే ఆయన ఏం సంపాదించుకోలేదండి, ఏమీ సంపాదించుకోలేదు. ఏమండి, మాటలు వింటే మిగతా మెజారిటీ 99.9 క్రైస్తవులందరూ ఏమనుకుంటూ ఊరుకోండి, సంపాదించొద్దని మీరు అంటున్నారు. నిజమండి. ఈరోజుకి ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తూ ఏది కట్టలేకపోయాను. ఒక ఇల్లు కొనలేదు, ఒక స్థలం కొనలేదు, ఏమండి మా పిల్లలకి ఏది కట్టలేదు. నిజమండి. కానీ చాలామందిని చూసి అబ్బా వీళ్ళు చాలా అప్పుడు ఇల్లులు కట్టేశారు, స్థలాలు కొనేశారు, ఎలాగని నాకు ఎప్పుడో ప్రశ్నగా ఉంటుంటుందండి. నాకు నిజంగా ప్రశ్నగా ఉంటుంటుందండి, ఎలా చేయగలుగుతున్నారు అంటే. వాళ్ళంత చక్కగా వాళ్ళు ఎకానమీ వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా కూడగట్టి అన్నీ చేసి అన్నింటినీ సమకూర్చుకున్నారు. ఓకే, అవసరాన్ని బట్టి ఏమంటే ఆకలితో ఎంత అన్నం అవసరం అంత అంటే చాలు. ఎంతెందుకు ఏమండి, అధికంగా వద్దు, నీకు ఎంత అవసరమో అవసరాన్ని బట్టి. అపోస్తులు ఏ పరిస్థితులు ఉన్నారో తెలుసా అండి? ప్రార్థన నేర్పించేటప్పుడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటే, రాత్రికి ఉంటుంది లేదు తెలియదు కనుక ఏ పూట ఆ భోజనం మాకు పెట్టు ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అలాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు. బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు అంటే, అయ్యో నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకు స్థలం ఎక్కడుందయ్యా. అదండి ఆయన చెప్పిన మాట. అంటే ఏదైనా ఒక దేవుని కోసం చేయటం వేరు. దేవుని కోసం, ఆయన కార్యక్రమాల కోసం మీరు సంఘం కడతారో లేదంటే మీరు కళాశాలను అభివృద్ధి చేస్తారో అది వేరు. కానీ వ్యక్తిగతంగా సొంతానికి మన కోసం, మన వాళ్ళ కోసం 100 ఎకరాలు, కోట్ల రూపాయలు, ఏమండి ఇవన్నీ కూడా కూడబెట్టుకుంటున్నాడు మనిషి. ఏంటి స్వభావం? సంఘాలలో ఉన్నవాళ్ళు, బయట వాళ్ళు వదిలేండి, ప్రభువు నమ్మలేదు, ప్రభు అంటే విశ్వాసమే లేదండి వాళ్ళు క్రైస్తవులే కాదండి, మనకు అక్కర్లేదు, వదిలేయండి, వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు. బైబిల్ చదువుకుంటున్నాను, క్రైస్తవుని, భక్తిలో ఉన్నానని చెప్పుకుంటున్న వీళ్ళు అలాంటి వాళ్ళు లేరా? సంఘాల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు లేరా? అవునండి. చివరికి దేవుడి పేరు చెప్పుకొని ప్రతిదీ వ్యాపారంగా వలిచే వాళ్ళు మారిపోయారండి. చివరికి అలా చేయడానికి కూడా దేవుడినే ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఏమనుకోవాలి వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? దేవుని పిల్లలారా, వాళ్ళే యెజెబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు, దాని క్యారెక్టర్ చాలా ప్రమాదకరమైంది, అది ఉంటే చాలా మంది పాడైపోతారు, భక్తిహీనులుగా మారిపోతారు, వక్ర మార్గాన్ని నడిపిస్తుంది, అది దేవుని పక్కన పెట్టేమంటుంది. అది యెజెబెలు ఏం చేసింది? వచ్చి ఓయ్ మాటికి దేవుడు అంటావేంటి, షోమ్రోన్లో ఆలయాన్ని కట్టేస్తానంటాడు మీ యెహోవాకి, ఇగో కట్టు, మా దేవత కట్టు, బయలుదేవత కట్టు, అష్టారోత కట్టించింది. అహాబు కట్టాడు, సిగ్గులేనుడు. ఏమండి, చివరికి జ్ఞాని అయిన సొలొమోను కూడా తలదించేసి, అమ్మ కట్టేస్తానమ్మా, నువ్వు చెప్పావు కదా కట్టేస్తాను నేను. భార్య బద్ధుడైపోయి, భార్య విధేయుడైపోయి చివరి క్షణాల్లో సీదోనీలకు సంబంధించిన అష్టారోత దేవాలయం ఇతను కూడా కట్టాడా? అంతకుముందు అహాబు కట్టింది సరిపోదా? సారీ, ముందు ఇతను కట్టాడు, తర్వాత అహాబు వచ్చాడులేండి. అంటే వీళ్ళు ఎలా కుటుంబాలను సర్వనాశనం చేసుకొని చివరికి దేవుని కుటుంబానికే ముప్పు తెచ్చే పరిస్థితుల సంఘాల్లోనికి వెళ్ళిపోయారండి వీళ్ళు. ఏమండి, అంటే సంఘాలను ఎలా ఉపయోగిస్తున్నారు వీళ్ళు? సంఘాలను ఎలా ఉపయోగిస్తున్నారు? ఒక వ్యాపార కేంద్రాలు. సంఘాలు అనగానే ఎలా 4 రాళ్ళు వస్తాయి చెప్పండి? ఏంటి కొత్త ప్లాన్?
ఏమండి? ఏ కొత్త ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకు 4 రాళ్ళు వస్తాయి. ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించేది అదేనండి. ఎలా? బిస్కెట్లు అమ్ముదామా, రుమాలు అమ్ముదామా, నూనెలు అమ్ముదామా, ఏమండి? ఏం చేద్దాం? దానివల్ల ప్రజలకి ఏం జ్ఞానం నేర్చుకుంటారో పక్కన పెట్టండి, మనకు వ్యాపార లబ్ధి ఉందా లేదా? అలా దేవుడు గుళ్ళను సైతం వ్యాపార కేంద్రాలుగా చేసినందుకే కదండి కొరడా పట్టుకున్నాడు ప్రభు. రే నా తండ్రి ఇంటిని ఎందుకురా మీరు ఇలా వ్యాపార పిల్లుగా మార్చేశారని మొదటి శతాబ్దంలో పాపం ఎన్నడూ కోపం మెరుగని శాంతమూర్తికి రౌద్రం వచ్చేసింది, కొరడా పట్టుకొని తోసేశాడు అవన్నీ అంటే. ఈరోజు సంఘాల్లో ఆయనకి ఏదైతే నచ్చదో నచ్చని పనిని చేస్తున్నాం ఈరోజు మనం కదా. యేసుప్రభుకి వ్యాపారం అంటే ఇష్టమా చెప్పండి? సంఘాల్లో వ్యాపారం చేస్తే ఇష్టపడ్డా? నో. కానీ ఈరోజు ఆయన పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇదంతా ఏమంటాడు చెప్పండి ఆయన? యెజబెల్ రా నువ్వు యెజబెలు. ఒక స్త్రీగా వచ్చిన సంఘాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. ఆ స్త్రీని ఎందుకు ఉండనిస్తున్నారు? అలాంటి మాటలు చెప్పేవాళ్ళని ఉండనివ్వకండి, అలా పాడు చేసేవాళ్ళు ఉండనివ్వకండి, అలా వ్యాపార లబ్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళికలు వేసే సంఘాలను పాడు చేసేవాళ్ళని అస్సలు జరిగి చేరనివ్వకండి. అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 20 వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అని స్త్రీని ఉండనిచ్చుచున్నావు. అది ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగానే పాడు చేసిందండి. తన తప్పుడు మాటల చేత రాజునే కైవసం చేసుకుంది. అంటే తన మాట నెగ్గేటట్టు చేసుకుంది, తన మాట నెగ్గేటట్టుగా రాజ్యంలో అది ఏం చెప్తే అది జరిగేటట్లుగా చేసుకుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు పురుషులు లేరా? యెజబెల్ అనగానే మళ్ళీ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోకండి. అలాంటి క్యారెక్టర్ పురుషులలో కూడా, అంటే తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి సంఘాలను పాడు చేసి సంఘాలను వ్యాపార కేంద్రాలుగా మలిచేసి వీళ్ళంతా ఎవరు? యెజబెలు. యెజబెల్ ఉన్నారు ఈరోజు సంఘంలో. సంఘాలన్నింటిలో యెజబెల్ పిల్లలు పెట్టేసింది. ఎవరు? ఇంట్లోకి ఎలకొచ్చి పిల్లలు పెట్టేసింది అనుకోండి, అన్ని ఎలకలే. అవునా? అలా ఈరోజు సంఘాలు యెజబెల్ పిల్లలు పెట్టేసింది. యెజబెల్ పిల్లలు అందరూ ఎవరు పిల్లలు? మా అమ్మ యెజబెల్ అండి. సిగ్గు కదా ఆ మాట చెప్పుకోవడానికి? దాని క్యారెక్టర్ మంచిదా? కనిపించే ప్రతి వాళ్ళతో మాట్లాడి కనిపించే ప్రతి ఒక్కళ్ళతో నవ్వుతూ పలకరించే ఆ స్త్రీని గుణవంతురాలని స్త్రీ అని మనం అంటామండి? అలాంటిది భర్త చచ్చిపోయిన తర్వాత కూడా శిరోభూషణాలు ధరించుకొని అలంకరించుకొని ముఖానికి పెయింట్లు వేసుకొని తిరుగుతూ, ఏమండి, చివరికి దేవుని సేవకులు చంపడానికి సిద్ధపడింది. ఏంటి? రెచ్చగొట్టి సంఘాలు ఈరోజు రెచ్చగొట్టే వాళ్ళు ఎంతోమంది లేరా? ఏమండి, చాలామంది గొడవలు లేనప్పుడు ఆడవాళ్ళు చేతులు కత్తులు ఇస్తారండి మగవాళ్ళకి. నిజంగా మగవాడు శాంతమూర్తితో ఊరుకొని ఏదో అట్లా పోన్లే అయ్యిందిలే తగ్గించుకుందానా. ఏమండి మీరు మగాడు కదా, మీకు మేసం లేదా, మీకు రోషం లేదా, మీరేం చేయలేరా? ఇలాంటి మగాడినా నేను తాళి కట్టించుకొని అనేసరికి పౌరుషం వచ్చేదండి. ఏది వస్తే ఈ అనేసరికి ఆ చేతికి కత్తిస్తుందో తెలియదు, గుణపం ఇస్తుందో తెలియదు, కర్ర ఇస్తుందో తెలియదు. ఈ ఆవేశం వెళ్ళని కొట్టి చంపేశాడు అనుకోండి. దీని పని బాగానే ఉంది, చేతికి ఆయుధం ఇచ్చి సైలెంట్గా ఉంది, పనికి మాలింది. కానీ కొట్టి చంపి ఆడిపోయాడు కదా జైలుకి. ఆడికి యావజ్జీవ కారాగార శిక్ష. ఆడికి భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, పోయాడు లోపలికి. మరి దీని పరిస్థితి ఏంటి? దీనికే 2 రోజులు ఎడుతుంది, ఒక నెల రోజులు ఎడుతుంది, 3వ రోజు మళ్ళీ ఉరిమి తిరుగుతుంది. దాని గుణం అలాంటిది. భర్త లేకపోయినా భర్త కలిగే స్త్రీ బజారు స్త్రీ అంటారు. బజారు స్త్రీ. అలాంటి స్త్రీలు లేరా? అంటే స్త్రీలు అంటే స్త్రీ జాతి కోసం చెప్పట్లేదు నేను. అలాంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళు ఈరోజు చూడండి సంఘాల్లోని. ఈరోజు సంఘాలు చూడండి, ప్రతిదానికి కత్తులు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా అన్నారా? కమాన్ మీరు మాట్లాడండి, మీరు అరవండి, కేకలేయండి, దెబ్బలాటకి దిగండి. సోషల్ మీడియాలో అంటే దెబ్బలాటలే కదా. యేసు ప్రభు పరువంతా బజార్ని పెట్టేశారండి ఈరోజు. బజారు ఏంటా? బజారు కొట్టుకోవడం, తిట్టుకోవడం. భర్త ఆఫీస్ నుంచి రాగానే పక్కింటి ఆవిడతో జుట్టు పట్టుకొని ఇవి కొడుతుంది అనుకోండి, మీ ఆవిడ ఎలా ఉంటుంది అప్పుడు? నా పరువంతా బజార్ని పెట్టేశావు కదే తల్లి నువ్వు. సౌమ్యంగా ఇంటిలో ఉండి ఏదో నీ పిల్లలు నీ కుటుంబం చూసుకోవాల్సిన వదిలేసి ఎందుకు అనవసరమైన విషయాలన్నింటిలో తలదోర్చడం ఎందుకు? ఏమండి, ఎందుకు పక్కింటిది ఎందుకు వచ్చింది గొడవకి? ఏదో వాళ్ళ కుటుంబంలో విషయంలో దూరం విన్నంత మటుకు జాగ్రత్తగా విన్నావు, ఏదో కామెంట్ చేసావు, కామెంట్ చేసి దూరుకుంటుంది అది. ఏమండి, నువ్వు సౌమ్యంగా ఉండాలనుకున్నా అది బజారు మనిషి కాబట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏమండి నీ జుట్టు పట్టుకొని వీధిలోకి తీసుకొచ్చి అల్లరి చేసే మనిషి అది. ఉన్నారు అలాంటి వాళ్ళు. సౌమ్యంగా మాట్లాడారు కాదు వాళ్ళు, ప్రతిదానికి వీధికి ఎక్కేవాళ్ళు. అలాంటి వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? నీకేం అవసరం అలాంటి వాళ్ళతో స్నేహం? ఇరు సంఘాల్లో అలా వీధులకి ఎక్కేవాళ్ళు లేరా చెప్పండి? అందరు ఆడవాళ్ళకి నోరులు ఉండవండి. నోరులు ఉంటాయి కానీ అందరూ అలా కేకలేయరండి.
ఎవరైనా ఒక మాట అన్నారు అనుకుంటే తలదించుకుని ఎందుకురా బాబు అనవసరంగా ఈవిడ నోట్లో నోడు పెట్టడం, లేనిపోని మాటలన్నీ అంటదని తగ్గించుకొని వచ్చేస్తారు. మరి కొంతమంది అన్నన్ని అన్ని విన్న తర్వాత ఇదిగోండి చూడండి ఎన్ని మాటలందో, నన్ను ఎన్ని మాటలంది, బిందుతో నీళ్లు పట్టుకొని వెళ్ళినప్పుడు ఎన్ని మాటలందో అని చెప్పి భర్తను రెచ్చగొడుతుంది. వీడు రాగానే పెద్ద పురుషుడిలాగా పురుషాహంకారంతో వాడింటి మీదకి వెళ్తాడు. ఏమయ్యా నీ భార్య ఎలాగందన్నప్పుడు ఆవిడ మాట్లాడదు, వాడిని పంపేస్తారు. చూడండి ఎవడో వచ్చాడు మాట్లాడాడు, మీరు వెళ్ళండి అని. వీళ్ళిద్దరూ కొట్టుకొని బాగానే చేస్తారు. అల్లరి, పరువు బజార్న పడిపోయింది. ఈరోజు సంఘాల పరిస్థితి లేదా? అలా లేదా? అంతా వీధిలోనే ఉంది మన పరువు అంతా. సేవకులైన వాళ్ళు మన పరువు అంతా వీధిని పెట్టారు ఈరోజు. ప్రతి వాడు బయట వాడు ఒక కుక్క మొరుగుతుందంటే దానికి కారణం ఏంటి? ఇంట్లో ఎలా సౌమ్యంగా ఉండి నీ బాధ ఏందో నువ్వు చూసుకోవాల్సింది పోయి ఏమండి వాళ్ళ కుటుంబాల్లోనికి, వాళ్ళ గ్రంథాల్లోనికి, వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళి మొత్తం అంతా కూడా కంపు చేసి పాడు చేసి వాళ్ళు కూడా చివరికి యేసు ప్రభుని బైబిల్ని కించపరిచి నిందించే దురవస్థకు తీసుకొచ్చారండి ఈరోజు. ఇదంతా ఏంటి? యెజెబెలు ప్రవక్తలండి. మళ్ళా ఎవరు? యెజెబెలు అనే ప్రవక్తను ఉండనిచ్చున్నావు. నా మాట ఏమనుకున్నా, నేను చెప్పానంటే జరుగుతుంది. ఇలా మాటలు చెప్పి మాటలను అమ్ముకొని మాటలను నమ్మి బ్రతుక్కొని సొమ్ము చేసుకొని అలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘంలో. పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. యెజెబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు, అదే నీ మీద నేను మోపే నేరం. ఆ రోజు ఎలాగైతే నన్ను నమ్ముకున్న నా ఇశ్రాయేలు జనాంగాన్ని నాకు దూరం చేసింది యెజెబెలు అనేది, నాకు కాకుండా చేసింది నా ప్రజల్ని. ఈరోజు నువ్వు సంఘంగా ఎవరైతే నా కొడుకులను ప్రదానం చేసుకొని వీళ్ళు ఈ లోకానికి వేరే, ఈ దుష్టతరానికి వేరే, మీరు మంచిగా ఉండండి అని నేను ప్రభువుని నమ్మి లోపల తీసుకొస్తే ఈ లోపల కూడా యెజెబెలు అనే పరాయి ఆడదానిగా నువ్వు ప్రవేశించి కళంకం చేశావు సంఘాన్ని, పాడు చేశారు సంఘానికి ఉన్న పవిత్రతను పాడు చేశారు, బజారుకి ఇచ్చారు. ఇది కాదా యెజెబెలు అనే స్త్రీ? అదే అంటున్నాడండి, నువ్వు యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధిస్తుంది. బోధ సంఘాల్లో ఆదివారం ఏం చేస్తారు? ఇవే ఏమండి? బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిన కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదో. ఎప్పటికైనా టైం ఇస్తున్నాను సంఘానికి, ఎప్పటికైనా బోధలన్నీ వదిలేయండి, ఆ పరిస్థితులన్నీ వదిలేయండి. డబ్బు కోసం, వ్యాపారం కోసం, లోకం కోసం, ఆశల కోసం, కూడగట్టుకోవడం కోసం బ్రతకండి. ఇంకా మీకు టైం ఇస్తారండి సంఘంలో ఉంటే. మారు మనసు పొందుటకు ఏమండి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లది. ఇదిగో నేను తన మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారందరినీ తమ క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసేదని సంఘానికి హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇలాంటి వాళ్ళు ఉండనిస్తావా? సంఘం అంతటికి హింస, కష్టం, ప్రమాదం, ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్త అంటున్నాడు చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను తన మంచము పట్టించి. ఇక మంచం ఎక్కుతావు, నువ్వు రోగాల పాలవుతావు. మంచం ఎక్కితే ఏమవుతారు? చస్తారు. ఏమంటానండి చివరికి? మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారంటే ఎవరైతే దాని మాటలు విని అలాంటి వాళ్ళు వెంబడించే ఫాలోవర్స్గా ఉంటారో వాళ్ళు పోతారు. యెజెబెలు పోద్ది. ఆ యెజెబెలు దగ్గరికి వెళ్ళి దాని మాటలు విని వ్యభిచారం చేసిన వాళ్ళందరూ పోతారు అంటున్నాడు చూడండి. మీకు అర్థమైందో లేదో ఆ మాట? నేను దానిని మంచం పట్టించి, అంటే యెజెబెలు కోసం చెప్తున్నాడు, మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు అంటే అది వ్యభిచార సంబంధమైన స్త్రీయేనా యెజెబెలు? భర్త చనిపోయిన తర్వాత కూడా తన గుణం మారలేదు, దుష్టగుణం కనుక దానితో సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారట? తమ క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని, అమ్మో తప్పు అయిపోయిందని ఇప్పటివరకు అలాంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు ఇక మీద వద్దండి, వదిలేసుకుంటామండి, అన్ని ప్రభు కోసం బ్రతుకుతా ఉండేది, పరలోకం కోసం బ్రతుకుతా ఉండి అనుకుంటే సరి, లేదంటే వారిని బహుశ్రమల పాలను చేసేదను, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదని అంటున్నాడు చూడండి. యెజెబెలు తాలూకు గుడ్లు పెట్టిందనక సంఘాల్లోకి వచ్చి పిల్లలు పెట్టేసింది. ఆ పిల్లలందరినీ ఏరి చంపేస్తాను అంటున్నాడు. ఎక్కడ చంపుతాడు పిల్లలంటే? ఏమండి? దాని యొక్క లక్షణాలు కలిగిన దాని పిల్లలందరినీ, దాని మాటలు విని దాన్ని అనుసరించి అదే మాకు దేవతను కొలిచే వాళ్ళందరినీ నిత్యాగ్ని దండన, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను.
అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి. లేపేస్తాను వాళ్ళని. అలాంటి తప్పుడు సమాచారాన్ని సంఘాల్లో చొప్పించిన వాళ్ళందరికీ తగిన శిక్ష నేను అమలు చేస్తాను అంటున్నాడు చూడండి దేవుడు. అది భూమి మీద అమలు చేయొచ్చు. భూమి మీద అమలు చేసిన తరువాత చచ్చాక కూడా పాతాళంలో ఖచ్చితంగా శిక్ష అమలు పరుస్తాడు ఆయన. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయనే సంఘాలన్నిటినీ ఏమంటున్నాడండి? పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. అన్ని సంఘాలు తెలుసుకోవాలి. అన్ని సంఘాల కోసం ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? యెజబెల్ అనే స్త్రీ కోసం, అన్ని సంఘాల కోసం ఎందుకు చెప్తున్నాడు? ఒరే, అన్ని సంఘాలు దాని పిల్లలు ఉన్నారా? పవిత్రమూర్తి అని నా కొడుకు యొక్క త్యాగాన్ని పాడు చేస్తున్నారా వాళ్ళు? యెజబెల్ లాంటి మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు రా దేవుని వైపు నుంచి లోకం వైపు తిప్పేస్తున్నారా? బైబిల్లో నుండి సత్యం వైపు నుంచి అసత్యం వైపు తిప్పేస్తున్నారా? ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారా? ఏమండి, నేను నా తండ్రి మేమందరం ఉన్నాము, మాదొక కుటుంబం, పరలోకం అంటే ఎవ్వరు లేరు, అంతా ఒక్కలే. ఇవన్నీ ఏంటి? తప్పుడు బోధలు. ఇలాంటి రకరకాల బోధలు చేసే సంఘాన్ని తప్పు మార్గాన్న చేసే వాళ్ళందరూ, నడిపించే వాళ్ళందరూ ఎవరు అనుకుంటారు? యెజబెలు సంతానం అని పిల్లలు అంటున్నాడు. అందుకే అది ఎలాగా మంచం పట్టి ఎలాగైతే కుక్క చావు చచ్చిందో, దేవుని సంఘాన్ని పాడు చేసిన వాళ్ళు కూడా దేవుడు ఏమన్నాడు? పాడు చేస్తాను నేను వాళ్ళని, ఊరకనే విడిచిపెట్టను. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, సంఘాన్ని గురించి తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, సంఘం మీద, వ్యక్తుల మీద విరోధాన్ని నూరు పోసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సత్యాన్ని అసత్యంగా మార్చేవాళ్ళు ఉంటే విడిచిపెట్టను, చంపేస్తానాలని, లేపేస్తానాలని అంటున్నాడు. చూడండి, కఠినమైన మాట అండి. అర్థం చేసుకోవాలి, దేవుని మాటల్లో ఏది అబద్ధం కాదు. ఆయన మాట్లాడాడంటే చాలా సత్యంతో కూడిన మాట. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇత్తను. ఇక మంచి కోసం చెప్పాడులేండి. ఏది? తుయితైర సంఘం. మనం ఇప్పుడు మాట్లాడేది సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరాల గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి చెయ్యొచ్చు. నేను ఇంత మంచి చెప్పానండి, కానీ సంఘాన్ని పాడు చేసి పనికిమాని పని చేశానండి అంటే చాలా దాది ఒకటే. ఏమండి, యెజబెలు లాంటి తప్పుడు పని నువ్వు చేస్తే, సంఘాన్ని పాడు చేసే పని నువ్వు చేస్తే దేవుడిని విడిచిపెట్టడు. అలా ఏ సంఘంలో దాని తాలూకా నమూనాలు, లక్షణాలు, పిల్లలు ఉన్నా దానిని చంపేస్తాను, దాని పిల్లల్ని మంచం పట్టిస్తాను, ఎవ్వరిని లేకుండా సర్వనాశనం చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే సంఘం పాడైపోతుంది. యెజబెలు స్త్రీని ఉండనిస్తున్నావు, తప్పుడు బోధలు చేస్తుంది, తప్పుడు మార్గాన్ని నడిపిస్తుంది, దాని మాట వింటున్నావు నువ్వు. సంఘం పైన, తుయితైర సంఘంలో ఎంత మంచి ఉన్నా చూసారా ఎలాంటి స్త్రీని ఉండనిస్తుందో తుయితైర సంఘం. ఈరోజు ఎన్ని తుయితైర సంఘాలు ఉన్నాయి చెప్పండి? ప్రపంచంలో ఇంచుమించు అన్ని సంఘాల్లో ఈ తుయితైర పట్టణపు లక్షణాలు ఉన్నాయండి. యెజబెల్ ఉంది. జాగ్రత్త. అందుకే ప్రభు సంఘాల మీద నేరస్థాపన చేస్తున్నాడు. వద్దు, ఈ నేరాలు మనకొద్దు. ఈ నేరాలు చేసి దేవుని దృష్టికి దోషులమైపోతే, ఆ రోజు యెజబెల్ ఎలాగైతే చంపేశాడు, ఈ రోజు కూడా బోధను మార్చేవాళ్ళు, బోధను తప్పుగా ప్రకటించేవాళ్ళు, సంఘాలను పాడు చేసేవాళ్ళు ఎవరున్నా వాళ్ళని చంపేస్తారంటున్నాడు దేవుడు, శిక్షిస్తానంటున్నాడు. ఓకే, మరొక సంఘాన్ని గురించి, ఆయన మోపుతున్న నేరం ఏంటో నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, సంఘాలపై మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఆత్మ పలుకుతున్న మాటలు ఈరోజు సంఘాలన్నీ లోపభూయిష్టమైన సంఘాలుగా మారిపోతున్నాయి తండ్రి. సత్యము కరువైపోయింది, అసత్యం పెరిగిపోయింది. ఎందరో యెజబెలు లాంటి లక్షణాలు కలిగిన స్త్రీ పురుషులు చెలరేగిపోతున్నారు తండ్రి. మీ సంఘాన్ని, మీ కుమారుని సంఘాన్ని పరిశుభ్రపరిచి కాపాడాలని మేము అనుకుంటున్నాం. కాపాడే బాధ్యతను మాకు అనుగ్రహించండి. భాగ్యవంతులుగా మమ్మల్ని చేయండి. ఇటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు దూరపరచండి. ఆ లక్షణాలు, స్వభావాలు కలిగిన వాళ్ళని దేవా, క్రీస్తు సంఘంగా మేము పవిత్రంగా ఉండుటకు ఎంతమంది ఈ సంఘాలకు అనుబంధ సంఘాలుగా ఉన్నాయో వాళ్ళందరిలో యెజబెలు లాంటి స్త్రీని ఉండనివ్వకుండా మేము జాగ్రత్త పడగలుగుటకు, సకల విషయాల్లో అనుభవ జ్ఞానమును నేర్పగలిగిన మనస్సును మాకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.